హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతులకు 2 అదిరిపోయే భారీ శుభవార్తలు, ఖాతాల్లో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో వెంటనే లైక్ చేయండి, ఇక మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి శుభవార్త అనమాట, కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇటీవల కాలంలో రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది చాలామంది అయితే ఎదురు చూసాం. వానాకాలం సీజన్ అనేది రావడం అయితే జరిగింది కదా. ఆల్రెడీ వానాకాలం సీజన్లో దాదాపు 9 రోజుల్లో 8,700 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ అనేది రావడం జరిగింది. సో ఇటీవల కాలంలో డిసెంబర్ మంత్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇస్తామనుకున్నారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ జనవరి అయితే వచ్చింది. సంక్రాంతి అయితే పండుగ అయితే ఉంది. మరి అయితే తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించి రైతు భరోసా పైన కీలక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసుకున్నాయి. ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అన్ని సిద్ధం చేస్తుంది. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే, ఇప్పటి కాలంలో సంక్రాంతి పండుగకు వరకు ఇస్తామని అన్నారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించే ప్రక్రియ స్టార్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరికీ గుడ్ న్యూస్ అనమాట. అధికారులు భావిస్తున్నారు వానాకాల సీజన్ ముగిసిన తర్వాత కొత్తగా పట్టాలు ఏదైతే వచ్చాయో వారందరికీ కూడా 80,000 మందికి రైతు తన సమీప వ్యవసాయ విస్తరణ అధికారిని దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది కాబట్టి సో వారికి కూడా రైతు భరోసా ఇస్తారు. గతంలో సాగు చేయని భూములకు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా పొరపాటున నిధులు కూడా వెళ్ళినట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వచ్చేసి దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. ఈసారి అలాంటి పొరపాట్లు తావు లేకుండా కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వం ఖజానాపై అనవసరంగా భారం తగ్గుతుందని, ఆ నిధులు అర్హులైన పేద రైతులకు మళ్లించవచ్చని చెప్పేసి ప్రభుత్వం ఈ సాగు భూముల పక్కా గుర్తించేందుకు గాను అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వేను కూడా ఇప్పటికే నిర్వహిస్తామని చెప్పారు. ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం శాటిలైట్ డేటాను మాత్రమే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా ధృవీకరణ పరిగణలోకి తీసుకొని ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా శాటిలైట్ డేటానే కాకుండా రైతు భరోసా నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన కారణాలు కూడా ఉండొచ్చని పలువురు అయితే భావిస్తున్నారు. అయితే ఈ విడతలో సుమారు 65 లక్షల మందికి రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉండగా ఇందుకోసం సుమారుగా దాదాపు 10,000 కోట్లు నిధులు అవసరమవుతాయని అంచనా అన్నమాట. భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందంటున్నారు. పాత రైతులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దాదాపుగా 1.5 కోటి ఎకరాల వరకు అయితే ఇచ్చారు. దీనివల్ల దాదాపు 9,000 రూపాయల వరకు అయితే ఖర్చు చేశారు, 1,000 కోట్లు. అంటే దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలు అనేది ఎకరానికి అందిస్తున్నారు. ఈసారి కూడా 6,000 రూపాయలు యాస్టీస్గా ఇవ్వబోతున్నారు. ఎప్పుడు ఇస్తారన్న దానిపైన రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ పరిషత్ ఏదైతే ఎన్నికల దృష్ట్యా ఓటర్లు ఆకట్టుకునేందుకు మొత్తం మీద అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ లోపే ఇస్తామని చెప్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంగా కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుందన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇంత నిరాశ. ఎందుకంటే సంక్రాంతి కానుక ఇస్తామని ఇటీవల కాలంలో మంత్రులు చెప్పడం, ఇప్పుడు తాజాగా వచ్చేసి మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొత్తం మీద ఈ నెలలోనే జనవరి 26 తారీఖున గతంలో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. జనవరి 26 తారీఖున ఇస్తామనే విధంగా గణతంత్ర దినోత్సవం రాష్ట్ర రైతు కమిషన్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు చైర్మన్ కాబట్టి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే మనకు రైతు భరోసా పైసలు అయితే ఇవ్వబోతున్నారు. పర్టికులర్గా వచ్చేసి మనకి సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేయబోతున్నారట. మొత్తానికి ఎవరికి ఇస్తున్నారు ఏంటన్న దానిపైన శాటిలైట్ సర్వే ఇప్పటికే డీటెయిల్స్ డాక్యుమెంట్ అవన్నీ ఏదైతే ఉన్నాయో క్రాప్ ఏదైతే ఉన్నాయో స్లాట్లు అవన్నిట్లో ఇప్పటికే డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేశారు. వారిని మరొకసారి వెరిఫై అయితే చేస్తారనమాట. వారికి అయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు అయితే ఇస్తారు. ఇటీవల కాలంలో వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది ఇచ్చారు. వానాకాలం పంట అమ్ముకున్న వారు ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి, అదేవిధంగా వరి నాట్లు కూడా నారు అనేది ఎదిగిందనమాట. చాలా చోట్ల వరి నారు మడులు సంబంధించి వరి కూడా నాటేయడం అయితే జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో, ఇంకా కొన్ని చోట్ల ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. మొత్తం మీద పెట్టుబడి సాయం అనేది నెలాఖరికి ఇస్తే అందరికీ ఒకేసారి అయితే అందుతుంది కాబట్టి దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదనే విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇక రైతు భరోసా సంబంధించి అంటే ఇటీవల కాలంలో సన్న ఓట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి బోనస్ డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సంక్రాంతి కనుకగా. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఉంది కదా, అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఇందుకు సంబంధించి
మనకు రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 21 విడత వచ్చిన వారు 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇక ప్రతి 4 నెలలకు ఒకసారి అంటే 2,000 రూపాయలు అందుకునేటువంటి రైతులకి మొత్తం కూడా కాస్త, ఎందుకంటే ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, మందులు, నీటిపారుదల, వ్యవసాయం సంబంధించి చిన్న చిన్న ఖర్చులు డబ్బులతోనే తీరుతాయి కాబట్టి మొత్తానికి 22వ వాయిదా ఎప్పుడు వస్తుందనే చాలామంది ముఖ్యమైన ప్రశ్న అనమాట. సో అధికారుల లెక్కలు తేలిందనమాట, ప్రకటించలేదు. కానీ సో ఇక గత సంవత్సరం సరిని పరిశీలించినట్లయితే ఫిబ్రవరిలోనే మనకు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది. ప్రతి 4 నెలలకు ఒకసారి వాయిదా వస్తుంది కాబట్టి జనవరి లేదా ఫిబ్రవరిలోనే మార్చి మధ్యలో రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. రైతులు ఈసారి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పీఎం కిసాన్ కొన్ని కొత్త నిబంధనలు, దీని కారణంగా రైతులు ఆందోళన పెరిగింది. ఇకపైన కేవలం ఈకేవైసీ సరిపోవడం, అంటే ఈకేవైసీ చేసుకుంటే సరిపోవడం లేదు. దానికి తోడు దీంతో పాటు రైతులకు ఐడి గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి చేశారు కాబట్టి ప్రత్యేకంగా ఐడి లేని రైతులు తప్పనిసరిగా వాయిదా అయితే నిలిపివేస్తారు. కాబట్టి రైతులు ఐడి అనేది చాలా అవసరం అన్నమాట. సో ఇక ఎందుకంటే నకిలీ పేర్లు కావచ్చు, డబుల్ ఉన్నాయని దీనివల్ల తొలగిపోవడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే తప్పులు లేకుండా చూసుకొని చాలాసార్లు వాయిదాలు, ఈకేవైసీ లేకుండా, అదేవిధంగా రైతులకు ఐడి అనేది లేకపోవడం, ఆధార్ బ్యాంకు ఖాతా సమాచారం తేడా ఉండడం, మిస్ మ్యాచ్ కావడం, బ్యాంకు ఖాతా మూసివేయడం, ఐఎఫ్సీ కోడ్ కోరడం, అంటే బ్యాంకు కేవైసీ అప్డేట్ చేయకపోవడం ప్రధాన కారణాలు. దీనివల్ల భూమి రికార్డులో లోపం ఉంటే సిస్టమ్ రైతును కూడా అనర్హులుగా అయితే చూపిస్తుంది కాబట్టి సో ఇవన్నీ సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పేరు అనేది pmkisan.in వెబ్సైట్లోకి వెళ్ళి నో ఇయర్ స్టాటస్ పైన జిల్లా పేరు, మండలం సెలెక్ట్ చేసుకుంటే అలా పేరులో ఉంటే తప్పనిసరిగా మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మొత్తానికి రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అనేది ఎప్పుడు జమ అవుతాయి, అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో రైతు వేదికల వద్ద కూడా పీఎం కిసాన్ సంబంధించి సో ఇతరత్ర ఏదైతే ఉన్నాయో ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. నేరుగా వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే సో మీకు కావాల్సిన డాక్యుమెంట్లు అయితే మీరు ఇచ్చినట్లయితే మీకు రావడానికి అవకాశాలు అయితే ఉంటుంది. కాబట్టి ఇది ప్రస్తుతం కొన్ని లేటెస్ట్ తాజా సమాచారం అనమాట.